సర్వేష్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. సర్వేష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ పైన డిబేట్ జరుగుతోంది. హోప్ మీరు డిబేట్ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. సో దీంట్లో చాలా అంశాలు వస్తున్నాయి. ఒకటి పోలీసుల సంఖ్య పెరగాలి, ఒకటి క్రిమినల్స్ పదే పదే క్రైమ్స్ చేస్తున్నా చట్టాలు ఎందుకు కఠినంగా ఉండలేకపోతున్నాయి, న్యాయ వ్యవస్థల సంఖ్య కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది, జడ్జిల పైన కూడా అంతే ప్రెజర్స్ ఉంటున్నాయి. సో ఈ ప్రెజర్స్ అన్నీ కూడా ఈరోజు చావులకు దారితీస్తుంది. అక్కడికి పోలీసు కానిస్టేబుల్ చనిపోవడం దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు మీరు, ఈ అంశాన్ని ఎట్లా చూస్తున్నారు? వాడు రియాజ్ అంటే పెద్ద క్రిమినల్ అండి. ఆ క్రిమినల్ గాని ట్యాకిల్ చేసేటప్పుడు ఎస్హెచ్ఓ హాస్ టు టేక్ ద ప్రికాషన్ మెజర్స్. అలోన్ పంపడం కరెక్ట్ కాదు. పాయింట్ ఇట్ నీడ్స్ టు టేక్ ద లైఫ్. ఇట్స్ నాట్ కరెక్ట్. ఒక ప్రాణం పోయింది, ప్రాణం రాదు కదా. నెక్స్ట్ రివోల్ట్ అయితే ఎన్కౌంటర్ అయిపోయింది. దట్ ఈస్ డిఫరెంట్ అండి. ఎన్కౌంటర్ ఇస్ డిఫరెంట్. ఆ ప్లాన్ ప్రాణం పోవడం మాత్రం చాలా సీరియస్. ఇట్స్ నాట్ కరెక్ట్. కన్సర్న్ ఆఫీసర్ దే షుడ్ నో. ఎందుకంటే 40 కేసెస్ లో రిమాండ్ అయ్యి జైలుకు వచ్చిన ఒకరు పోయి ఎట్లా ఎక్కించుకొస్తారండి? ఇట్ ఇస్ నాట్ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఆఫీసర్. అందరూ చెప్తున్నారు కరెక్టే ఉంది. ఫేక్ అవినీతి కేసులో పెట్టిన అవినీతి ఆఫీసర్ ఏం చేయాలి? రిమాండ్ చేసి వచ్చి కాలే. నేను ప్రూవ్ చేస్తా. యూ కండక్ట్ వన్ మీటింగ్ హౌ ద ఏసీపీ ఇస్ ఫంక్షనింగ్. టోటల్ ఫేక్. అంటే పొలిటికల్ లో వచ్చేసి వాళ్ళు ఏం చెప్తే తినడం, టఫ్ ఆఫీసర్ తప్పు చేస్తే వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు మానసికంగా. ఫ్రెండ్లీ పోలీస్ కదా, ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్ అప్రైడింగ్ టు రీచ్ ద కేస్ రైట్ నౌ. కమ్యూనిటీ పోలీసింగ్ నేను డాక్టర్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఇండియాలో. ఐ నో ద సిస్టమ్స్ హౌ దే ఆర్ ఫంక్షనింగ్. ఎందుకు చెప్తానంటే మనం మాట్లాడడం చాలా ఈజీ. టైంలీ రియాక్ట్ అవుతుండాలి. ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒకటి పెడతారు, ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ ఇంకోటి పెడతారు, ఇంకోటి వచ్చినప్పుడు ఎవరెవరు వ్యక్తిగతమైనటువంటి ఆ ప్రయోగాలన్నీ సబార్డినేట్ ఫోర్స్ మీద చేస్తుంటారు. హౌ కెన్ సబార్డినేట్ ఫోర్స్ డైజెస్ట్ ఆల్ దిస్ థింగ్? ఇట్స్ నాట్ కరెక్ట్. అది ఎన్కౌంటర్ అయింది, కొట్టేసారు, ఫ్యాక్టరీ డిజర్వ్ దట్ ఫకర్ ఇస్ డిజర్వ్. కానీ ఒక్క క్రిమినల్ అంత స్ట్రాంగ్ క్రిమినల్ ఉన్నప్పుడు వాడు జైలు తీసుకురావడానికి పోయినప్పుడు ఎన్ని ప్రికాషన్ తీసుకోవాలని తీసుకోవాల్సి వస్తుంది. తప్పదు. టీమ్ ఆఫ్ ది కానిస్టేబుల్ పంపించారు. వాట్ ఇస్ ద లాస్ట్ గోయింగ్ టు దట్? ప్రాణం పోయినాక రాదు కదా. వాడు కానిస్టేబుల్ అని ఎస్ఐ బేబీ సింగిల్ ఆపరేషన్స్ ఉండదు హార్డ్ కోర్ క్రిమినల్స్. ఒకసారి ఎట్లా అయింది, 18 మంది 22 మంది చంపిన ఒక క్రిమినల్ బాంబేకి వెళ్ళి పట్టుకొచ్చినాం. మా గ్యాంగ్ కరెక్ట్ లీడ్ చేసి ఒక 5 మంది పంపించి పట్టి తెప్పించుకొచ్చినాం. 22 మర్డర్ కేసులు వాడు కన్విక్షన్ అయింది. ఇబ్రాహిం గ్యాంగ్ జైల్లో ఉండేవాళ్ళు అంటే లైఫ్ రిస్క్ తీసుకొని పనిచేసిన పోలీస్ ఆఫీసర్ తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి ఖతర్నాక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి. వాట్ ఏసీబీ ఫంక్షనింగ్ ఫేక్ కేసెస్ దే ఆర్ రిజిస్టరింగ్. ఐఎమ్ రెడీ టు ప్రూవ్ మై కేస్. ఫేక్ కేసెస్ రిజిస్టర్ రెడ్డి సార్ మొత్తం తెలుసని సార్ ప్రెజర్ లేదంటున్నాడు. సార్ లేకపోతే కానీ నాకు చాలా ప్రెజర్ ఉంది. ఐ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. ఎక్కడుంటే లాంటి కంట్రోల్ పిక్చర్ లాగా చేసేవారు. మొత్తం లాంటి పెద్ద పెద్ద రెవెన్యూ అంతా ప్లాన్ చేసి పెట్టారు. చిత్తముద్దలు పొడి ఇక్కడ లాస్ట్ పనిష్మెంట్ అయిందండి నాకు డిపార్ట్మెంట్. ఫేక్ ఏసీపీ కేసులు పెట్టి జైల్లో పెడతారు. జైల్లో కూడా అదే ప్లాన్ చేశారు. ఒక కరెక్ట్ పేర్లో 1 lakh ప్రాపర్టీస్ అసైడ్. ఇట్ హస్ కమ్ ఇన్ ద పేపర్, ఇట్ కమ్ ద న్యూస్. బరీడ్. ఆయన బుద్ధివంతులు అని చెప్పి పోలీసు వ్యవస్థలు ఇచ్చారు. ఐపీఎస్ ఆఫీసర్ కరెక్ట్ ఉండాలి. ఫస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ రిక్వెస్టింగ్ ఐపీఎస్ ఆఫీసర్ దే షుడ్ ఇన్ ప్రాపర్ వే. బట్ డోంట్ బ్లేమ్ పోలీస్ ఫోర్స్ పెంచండి, 1,00,000 మంది పెంచండి. కరెక్ట్ లేకపోతే ఎంతమంది పెంచుతారు? అంటే డెఫినెట్లీ సర్వేష్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్టు నిజానికి పోలీసులు ప్రికాషన్స్ తీసుకోవాలని, పోలీస్ వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. ఇట్లాంటి కరుడు కట్టిన క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీనిపైన ఒక ప్రికాషన్స్ తోనే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎనివే సమయం తక్కువగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సర్వేష్ రెడ్డి గారు, చిరంజీవులు గారు, అట్లాగే రెడ్డన్న గారు, కృష్ణయ్య గారు.